కిషన్ గారు, ఇది స్థానిక ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఎన్నికల ముందు, గ్రేటర్ ఎన్నికల ముందు, ఇవన్నీ కొంత వారం 10 రోజులుగా కాంగ్రెస్కి అయితే కొంచెం ఇబ్బందికర పరిణామాలు కనిపిస్తున్నాయి. అంటే దీన్ని మీరు అడ్వాంటేజ్గా తీసుకోవాలనుకుంటున్నారా? ఎందుకంటే విషయం జూపల్లి కృష్ణారావు రిజ్వీపై లేఖ రాశారు, ఆయన ఆరోపణలు. మీరు జూపల్లి కృష్ణారావుకి రేవంత్ రెడ్డికి మధ్య ఏదో మూటల పంచాయతీ అని కేటీఆర్ చెప్తారు. అంటే అట్లా జరిగిన అంశాన్ని మీరు అడ్వాంటేజ్గా తీసుకోవడానికి ఇలాంటి విమర్శలు చేస్తున్నారా? కళ్యాణ్ గారు, నంబర్ 1, రాష్ట్రానికి ఎలాంటి దౌర్భాగ్య పరిస్థితి అండి. ఎందుకంటే ఇది మేము అడ్వాంటేజా డిసడ్వాంటేజా పక్కన పెడితే, నాకు గుర్తు సరిగ్గా వారం రోజుల క్రితం మీరు ఇక్కడనే కూర్చొని కొండా సురేఖ గారి అంశంలో మీరు అడిగిన కీలక ప్రశ్నలు చెప్తాను. వారి ఇంటికి పోలీసులు, ఒక మంత్రి ఇంటికి పోలీసులు ఎందుకు వెళ్ళిండ్రు? అరెస్ట్ చేయడానికి అరెస్ట్, ఎస్, ముఖ్యమంత్రి గారు తెలియకుండానే ఒక మంత్రి ఇంటికి వెళ్తారా, నివాసానికి వెళ్తారా? ఇవాళ వరకు ఎఫ్ఐఆర్ అయిందా లేదా తెలీదు. ఓఎస్డీని మంత్రి గారి దగ్గరుండి తన వాహనంలో కూర్చోబెట్టుకొని పరారు చేపిస్తారు. మంత్రి గారి మీద ఎలాంటి కేసు లేదు. విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులను అడ్డుకున్న మంత్రి గారి కుమార్తె మీద ఇవాళ వరకు ఒక్క సెక్షన్ కేసు లేదు. ఇవి మీరు ఆ రోజు ప్రశ్నలు అడిగారు, మీకు గుర్తుంటే. వారు వేసిన ఆరోపణలు, ఇంకొక మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి గారి మీద కాంట్రాక్ట్లు, నా డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్లు తీసుకుంటారు అనేసి ఆరోపణ వేసారు. ఆ మంత్రి గారు ఇవాళ వరకు ఒక సమాధానం చెప్పలేదు. నేరుగా ముఖ్యమంత్రి గారి మీద ముఖ్యమంత్రి గారే తుపాకీ ఇచ్చిండ్రు, వారి సన్నిహితులైన రోహిన్ రెడ్డి గారికి తుపాకీ ఇచ్చిండ్రు, వీళ్ళు పోయి డెక్కన్ సిమెంట్స్ ఇండస్ట్రియలిస్ట్ ని బెదిరించిర్రు అని నేరుగా మంత్రి గారి కుమార్తె మాట్లాడితే దాని మీద లేదు. ఆనాడు మీరు పెట్టిన చర్చలో కూర్చున్న కాంగ్రెస్ నాయకులు ఏమని చెప్పారంటే ఆమెకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని ఇది దాటేయడానికి ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి దగ్గర ఇద్దరిని, విజువల్స్ అందరము చూసినాం, మంత్రి గారిని, మంత్రి గారి కుమార్తెని పిలిపించి మీరు ఇంకా మీడియాలో మాట్లాడొద్దు అంటే అప్పుడు మంత్రి గారు బయటికి వచ్చి నన్ను ఇబ్బందికర ప్రశ్నలు అడగకండి అని, ఇక రాష్ట్ర ప్రజలకు మేము ఎలాంటి సమాధానాలు చెప్పొద్దు, మేము కాంట్రాక్ట్లు పంచుకుంటాం, రోడ్డు మీద తిట్టుకుంటాం, పంచాయతీలు చేసుకుంటాం, మా ఢిల్లీ పెద్దలు రాగానే వాళ్ళకి ఇంత అప్పచెప్తాం, తర్వాత మ్యాటర్ సైలెంట్ అన్నట్టుంది. దానికే ఇవాళ వరకు సమాధానం రాకపోతే, ఇవాళ ఇంకా కీలకంగా ఏంటంటే మంత్రి గారు నంబర్ 1 ప్రిన్సిపల్ సెక్రటరీ, చాలా సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, వారికి ఇంకో 10 years సర్వీస్ ఉన్నది. వారికి అగేన్స్ట్ గా నిన్న లెటర్ రాశారు మంత్రి గారు. అయితే ఆయన రిటైర్మెంట్ పెట్టుకొని దాని యాక్సెప్టెన్స్ అయిన తర్వాత, యాక్సెప్టెన్స్ ఎవరి నుంచి అవుతుంది? ముఖ్యమంత్రి గారి కార్యాలయము అంటే చీఫ్ సెక్రటరీ గారు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేస్తారు, మంత్రి గారు అపోజ్ చేస్తారు. అంటే ఇక్కడ కూడా మీరు చూడండి, నేరుగా ఎవరి కేంద్రీకృతంగా ఇదంతా కూడా, ముఖ్యమంత్రి గారి కేంద్రీకృతంగా ఇదంతా కూడా జరుగుతున్నది. మంత్రి గారు ఇవాళ ఆరోపణలు ఒక ఎత్తు అయితే, నేను ఇవాళ కాంగ్రెస్ కు అనుకూలంగా కొన్ని పత్రికలు ఉంటాయి కదా, ఉదాహరణకు దిశ పేపర్ ఉన్నది, అది కాంగ్రెస్ ప్రో పేపర్. ఎంత పర్సనల్ అటాక్ ఇవాళ ప్రిన్సిపల్ సెక్రటరీ మీద చేస్తున్నారంటే, ఆయనకి ఐటీ వాళ్ళ నుంచి ప్యాకేజ్ వచ్చింది, ఆయన అక్కడ ఉన్న స్టాఫ్ తో దురుసుగా ప్రవర్తిస్తారు, ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా ఇవాళ టార్నిష్ చేసే ప్రయత్నము తన మీద టార్గెట్ చేస్తున్నారు. అంటే మీరు ప్రభుత్వాన్ని లేకుంటే మంత్రిని, ముఖ్యమంత్రిని టార్గెట్ చేసే క్రమంలో అధికారులు చేసే తప్పిదాలను సమర్థించొద్దు. మీరు కూడా రిజ్వీ గారు చాలా సిన్సియర్ అధికారి అని చెప్తున్నారు. ఎవరు? కేటీఆర్ గారు. గత ప్రభుత్వంలో కూడా రిజ్వీ గారికి మీరు ఇచ్చి ప్రాధాన్యత ఇచ్చి ముందు కూర్చుండబెట్టింది ఏం లేదు కదా. ఒకటి నిజంగా కూడా రిజ్వీ గారు ఇలాంటి వ్యవహారాలు చేశారని చాలా రోజుల నుంచి ఆరోపణలు ఉన్నాయి. మంత్రి చెప్తే వినకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే విమర్శలు కూడా ఆయన మీద ఉన్నాయి చాలా రోజుల నుంచి. అది ప్రత్యక్షంగా మా దృష్టికి కూడా కొంతమంది ఉద్యోగులు తెచ్చారు. అయితే నంబర్ 1 ఈ ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అన్నట్టే ఒకవేళ మీరు చెప్పేది. నిజంగానే అధికారులు మంత్రుల మాటలు, ముఖ్యమంత్రి గారి మాట మంత్రులు వింటలేరంటే, మంత్రుల మాటలు ఓఎస్డీలు వింటలేరంటే, మంత్రుల మాటలు అధికారులు కూడా వింటలేరంటే ఇక అడ్మినిస్ట్రేషన్ కొలాప్స్ అన్నట్టే అని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. నంబర్ 1. నంబర్ 2, ఇవాళ ఇది వాళ్ళు చెప్పే నరేటివ్ అని మేము అనుకుంటాం. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల్లో వేసిన పోస్టింగ్ చూద్దాం. ఇన్ఫాక్ట్ మోస్ట్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్ ఉస్మానియా యూనివర్సిటీకి కూడా ఇన్ఛార్జ్ గా, FAC ఇన్ఛార్జ్ గా ఇదే రిజ్వీ గారు చేశారు. మరి నిజంగానే ఆ మరకుంటే వై ఆర్ యూ పోస్టింగ్ హిమ్ ఇన్ దట్? అక్కడికి వెళ్ళి మీరు తీసుకొని వచ్చి ఈ రాష్ట్రానికి రెవెన్యూ, హైయెస్ట్ రెవెన్యూ ఇచ్చేది కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ ఎక్సైజ్. నిజంగానే బురద జల్లేడిదే ఉంటే, నిజంగానే ఆయన కరెక్టే అయి ఉంటే, నిజంగానే ఆయన క్యారెక్టరే రాంగ్ అయి ఉంటే, నువ్వు ప్రైమ్ పోస్ట్, మోస్ట్ కాస్ట్లీయెస్ట్ రెవెన్యూ ఇచ్చే రాష్ట్రానికి, ఆదాయానికి, సంక్షేమం అంటే ప్రభుత్వం నుంచి ఖర్చు అవుతుంది, ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే దాంట్లో రిజ్వీ గారిని ఎట్లా తెచ్చి కూర్చోబెడతారు చెప్పండి? అంత సోయి లేదా? సో ఎందుకు ఇవాళ అభియోగాలను ఎందుకు నమ్మాలి? ఎప్పుడైతే మీ కాంట్రాక్టులు మీరు అనుకున్నట్టు
మీరు చెప్పినట్టు ఆదేశాలు ఇచ్చినట్టు టెండర్లు ఎవరికి ఇవ్వాలనో అవార్డు కాకపోతే ఇవాళ ఆయన మీద బురద చల్లుతాం అని అంటే ఎట్లా ఒప్పుకుంటారు? ఇలా ఏ విధంగా అయితే ఇలా మైనింగ్ కార్పొరేషన్లో 2 సంవత్సరాల్లోనే 4-5 ఎండీలు, ఇవాళ ఇది దానికంటే ముందు మన రవిగుప్తా గారు అందరికి తెలిసిందే కదా, రవిగుప్తా గారి విఆర్ఎస్ 3 months ముందు విఆర్ఎస్ తీసుకుంటారు. విఆర్ఎస్ ఎందుకు తీసుకుంటారు? సర్వీసెస్ డిస్కంటిన్యూ చేయాలి, నేను జాబ్ చేయొద్దు అనుకుంటే విఆర్ఎస్ తీసుకుంటారు. అనారోగ్య కారణాలు కావచ్చు, ఏదైనా ఉండొచ్చు, కారణాలు ఉండొచ్చు. కానీ విఆర్ఎస్ తీసుకుంటారంట. అప్పుడు శివధర్ రెడ్డి గారు రేసులోకి వస్తారంట, సివి ఆనంద్ గారు అవుట్ అవుతారంట, శివధర్ రెడ్డి గారు డీజీపీ అవుతారంట. ఇదే రవిగుప్తా గారికి మీరు చెప్పినట్టు విన్నందుకు మీకు 2 years సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ లో ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఇస్తారంట. సో ఒప్పుకుంటే, బెదిరింపులకు ఒప్పుకుంటేనేమో పదవి, ఒప్పుకోకపోతే ఇవాళ సయ్యద్ ముర్తజా రిజ్వీ గారు లాగా 10 సంవత్సరాల ముందే రిటైర్మెంట్. సో ఇవాళ డెఫినెట్ గా కూడా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా తీసుకున్నారండి. ఆయన మీ పార్టీలోనే ఉన్నారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆయన అప్పుడు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు, వచ్చి మీ పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు. అంటే రిజ్వీ గారిని పార్టీలో తీసుకుంటున్నారా వాళ్ళు? కాంగ్రెస్ అంటే మీ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు కదా అప్పుడు. నేను అనేది ఏంటంటే అదే పార్టీయే పెట్టారు. వారి మీద రేవంత్ రెడ్డి గారు కూడా చాలా గొప్పలు చెప్పారు. మేము చెప్పిన ఇక్కడ కరప్షన్ ఎలిగేషన్స్ వస్తున్నాయి. కరప్షన్ వచ్చినప్పుడు నేను పర్సనల్ ఎవరికి పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉందా ఇది కాదు ఇష్యూ. ఇక్కడ ఇష్యూ ఇస్ కరప్షన్. కరప్షన్ ఎవరి ఆదాయం అండి? డబ్బంతా ఎవరిది? ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ము ఉన్నప్పుడు మీరు మా మీద సిబిఐలు కమిషన్లు చేస్తున్నారు, మేము బాజాప్తో వస్తున్నాం. కేసీఆర్ గారు లాంటి వాళ్ళు కూడా వచ్చిరు విచారణకు. ఇవాళ నేను అంటున్నా కొండా సురేఖ గారి అంశము, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్, గన్ కల్చరు, రేవంత్ రెడ్డి గారు, ఇందులో జూపల్లి గారు అండ్ రేవంత్ గారు ఆర్ ఈవెన్ టు ద మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ దట్ ప్రిన్సిపల్ సెక్రటరీ విచారణ ఉండొద్దా? గతంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంపై కూడా ఇలాంటి ఆరోపణలు విమర్శలు చాలా వచ్చాయి. ఇంక్లూడింగ్ మీ కవిత గారు చేసిన విమర్శలు కూడా ఇప్పుడు వీళ్ళు ఎత్తి చూపుతున్నారు అప్పుడప్పుడు, ప్రతి సందర్భంలో. కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని కవిత గారు చెప్పారు కదా. చేసుకోనివ్వండి, విచారణలోనే ఉన్నది కదా. ఏమైపోయింది? వాళ్ళ సైడ్ లైన్ అయింది. సిబిఐ అని అన్నారు, సిబిఐ దగ్గర వేసేసారు. వాళ్ళని ముందుకు చేసుకోండి, ఏమున్నది? డిమాండ్ ఏంటి? డిమాండ్ సింపుల్ గా విచారణ అండి. ఇవాళ వారు మాట్లాడిన 10 సెకండ్లోనే నేను అది చెప్దాం అనుకున్నా. ప్రక్షాళన XYZ అంటున్నారు. 2024లో హీ వాజ్ అపాయింటెడ్ కదా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో. మాట వింటలేరంటే మంత్రి గారు, మరి ముఖ్యమంత్రి గారు చెప్పి బదిలీ చేయండి అని చెప్తారు. సింపుల్ గా బదిలీ చేయండి, ఇన్ని బదిలీలు అవుతున్నాయి కదా, బదిలీ చేయండి అనకుండా ఇలా కరెక్ట్ రిటైర్మెంట్ అనగానే ఇగో ఈయన టెండర్ చేయలేదేమో, మీకు తెలియదు, నాకు తెలియదు కదా, ఇక మీరే అంతే. అంటే ఇందులో ప్రభుత్వానికి, మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి ఎవరికో అయితే ఇంట్రెస్ట్ ఉంది అని ఇక్కడ అర్థం కాదా? ఇక ఇద్దరిట్లో ఎవరికైతే రిజ్వీ గారి మీద ఇంట్రెస్ట్ ఉంది అందుకే బదిలీ చేయలేరు. సమ్వన్ ఇస్ రాంగ్ అవుట్ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్. అయితే జూపల్లి గారు వేసే అభియోగాలన్నా రాంగ్ కావాలి, లేకుంటే రేవంత్ రెడ్డి గారు అన్నా రాంగ్ కావాలి. రియాక్ట్ అవుతారు, ఏమవుతారో చూద్దాం. జూపల్లి గారు కూడా అవుతున్నారు. ఇళ్ళనే మనకు దొరికిపోతుంది కదా. సంవత్సరంన్నర 2024 అయితే ఇప్పుడు 2025 అయిపోతుంది. అప్పటి నుంచి ఉన్న వ్యక్తి కరెక్ట్ ఇక ఆయన వాలంటరీ రిటైర్మెంట్ ఫోర్స్ గా పెట్టిండ్రా, ఇంట్రెస్ట్ గా పెట్టిండా, ఇక ఆయన మాట్లాడతాడా అది చూడాలి మనం. కానీ ఆయన పెడుతుండనేసరికి ఎందుకు అనుకోవద్దు కళ్యాణ్ గారు, రిజ్వీ గారు బయటికి వెళ్తున్నారంటే ఏదన్నా మాట్లాడతారు కావచ్చు, ఆయన నా మీద బురద చల్లే ముందు నేనే బురద చల్లుతా అని కూడా ఇది చేసి ఉండొచ్చు కదా. సో ఇక్కడ అల్టిమేట్ గా మోటివ్ ఏంటిది అని అంటే డెఫినెట్ గా ఒకటి స్పష్టంగా అర్థమవుతున్నది, ముఖ్యమంత్రి గారికి అండ్ అబ్కారీ శాఖ మంత్రి గారికి ఇద్దరి మధ్యలో గ్యాప్ అనేది ఉన్నది. అది ఆ అండర్స్టాండింగ్ దేనికోసమా, ఆ డిస్ప్యూట్ దేనికోసమా, ఇది 500 కోట్ల కాంట్రాక్ట్ విషయం మీద, లేకుంటే పరిపాలన వైఫల్యమా అనేది స్పష్టంగా ఉన్నది. ఏది చెప్పుకున్నా కూడా వాళ్ళు ప్రజాపాలన అన్నా, ప్రక్షాళన అన్నా కూడా ఇది ఉత్తి వాళ్ళకు డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే ప్రయత్నమే కానీ అందులో క్లారిటీ అనేది లేదు. 100% ఇవాళ డెఫినెట్ గా వీళ్ళిద్దరూ సమాధానం చెప్పాలి. ఉట్టిగా దీన్ని మొన్న కొండా సురేఖ గారు ఎపిసోడ్ లాగా ఇది మా పార్టీ అంశం, ఇది పార్టీ అంశం ఎట్లయితుంది సార్? మంత్రులు, ముఖ్యమంత్రి నేరుగా ఈ ఫైట్ జరుగుతుంటే ఆరోపణలు అండ్ ఇవన్నీ కూడా దేని చుట్టూ, ఇది దేని చుట్టూ? కొండా సురేఖ గారి ఎపిసోడ్ టెండర్స్, అనిరుద్ధ్ గారి ఎపిసోడ్ కాంట్రాక్ట్స్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి ఆరోపణ కాంట్రాక్ట్స్, ఇవాళ జూపల్లి గారు రాసిన పదాలు కూడా ఏంటిది? టెండర్, కాంట్రాక్ట్. అంటే ఇవన్నీ కూడా ఏంది? లావాదేవీల చుట్టే కదా. ఈ 4 ఆరోపణలు లావాదేవీల చుట్టూ. నేను ఒకటే కళ్యాణ్ గారు సూటిగా అడుగుతున్నా, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు, ముఖ్యమంత్రుల మధ్యలో ఈ కాంట్రాక్ట్ల వివాదం రాష్ట్ర ప్రజలకు తెలుసుకోవాల్సిన హక్కు లేదా? వీళ్ళు సమాధానం చెప్పొద్దా? ఇలా ఈ అన్ని అంశాలు కూడా
టెండర్ల చుట్టూ కాంట్రాక్ట్ల చుట్టూ జరుగుతున్నాయంటే ప్రజలు ఎందుకు ఇవాళ మ్యూట్ స్పెక్టేటర్స్? దయాకర్ గారు వస్తున్నారు, వచ్చాక మాట్లాడదాం కిషాన్ గారు. అయితే మీరన్న ప్రకారం నిజంగానే టెండర్ల చుట్టూ డబ్బుల చుట్టూ వాటి పంచాయతీలు ఇవి అయితే అక్కడ పనులు చేయడానికి కాంట్రాక్టర్లు రావట్లేదు, కాంట్రాక్టర్లు బిల్లులు రావట్లేదు, సెక్రటరియట్లో ధర్నాలు అవుతున్నాయి. పనులకు పిలిస్తే కొంతమంది చెప్తున్నారు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే నిన్న ఒక అతను మాట్లాడుతూ అక్కడ వాళ్ళకి ఏదో పనులకు టెండర్లు పిలిస్తే కూడా రావట్లేదట. సార్ ఒకటి, ఇప్పుడు మీరు అనేటి ఏమో రోడ్ వర్క్స్ కానివ్వండి, రకరకాల వర్క్స్, అందుకే కూడా ఏం చేస్తున్నారు పాత వాళ్ళు రెగ్యులర్ వాళ్ళు, అందుకే మేము వాళ్ళని తీసేస్తాము ఇట్లా బురద తల్లి. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారను, బీఆర్ఎస్ అధికారులు ఉన్నారు, అధికారులండి బీఆర్ఎస్ అధికారులు, కాంగ్రెస్ అధికారులు ఏంటి నాకు చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాతనే మా ప్రభుత్వం వచ్చినాక అధికారులను కంటిన్యూ చేసినాం కదా. ఇప్పుడు వాళ్ళు అన్న పదం ఒక్క నిమిషం బీఆర్ఎస్ అధికారులు అని ఎట్లా అంటారు? బీఆర్ఎస్ అధికారులు దయాకర్ గారు చెప్పిన దాంట్లో 2-3 వ్యాలిడ్ పాయింట్లు ఉన్నాయి. ఒకటి, అప్పుడంతా ఒక కుటుంబం చుట్టే కేంద్రీకృతమై ఉండేది కాబట్టి ఇలాంటి ఆరోపణలు విమర్శలు మంత్రులపై అధికారులపై పెద్దగా రాలేదు అని ఒకటి. చిన్న హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ పక్కన ఉన్న చిన్న వాళ్ళు కూడా 100 కోట్లు సంపాదించుకున్నారు, అలాంటి ఆరోపణలు అప్పుడు కూడా వచ్చాయి అనేది ఒకటి. మీరే సమాధానం ఇచ్చారు కదా, ఫుల్గా పవర్ ఉన్నది వాళ్ళకు, ఎట్లాగో పరిపాలన చేస్తలేరు, ఎట్లాగో గ్యారంటీలు అమలు లేదు, ఇవే చేయండి. మీరు 2 సంవత్సరాల నుంచి అదే చేస్తారు. నేను మీరు మాట్లాడేటప్పుడు విన్నా ఏం గొప్ప సబ్జెక్ట్ మాట్లాడుతారో అని పాయింట్ టు పాయింట్ విన్నా నేను. వినండి మీరు కూడా కేసీఆర్ గారినే పిలిచిన తర్వాత కేటీఆర్ గారి పక్కన ఉన్న వాళ్ళని పిలవడంలో పెద్ద విషయమా? పిలుచుకోండి, టైంపాస్ చేయండి, ఏమన్నా ఆధారాలు ఏమన్నా తెచ్చిరా ఇప్పటి వరకు. కానీ అడుగుతున్న ప్రశ్న ఏంటిది, నువ్వు చెప్తున్న సమాధానం ఏంటిది? మిమ్మల్ని అడిగింది ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో అవుతున్నది ఏంటిది అని అడగలే. మంత్రి వర్సెస్ సీఎం రోడ్డు మీద పడి ఇవాళ పోలీసులు అరెస్ట్ చేయడానికి పోతే ఎందుకు అరెస్ట్ చేయడానికి వేరయ్యా, ఎఫ్ఐఆర్ ఏంటిది, కేసు ఏంటిది, ఇది బయట పెట్టండి అని అడుగుతున్నాం. పోలీసులు పోయింది అందరం చూసినాం కదా, మంత్రి ఇంటికి వేరు కదా అరెస్ట్ చేయడానికి, ఓఎస్డీని తీసేసింది వాస్తవమే కదా. అధికారులకు మేము ఆత్మగౌరవం ఇచ్చినాం, కులాలు అనేదో మాట్లాడారు. ఇప్పుడు నన్ను లిస్ట్ చెప్తే ఏంటంటే పలానా కులం, మనం ఎందుకు ఇక్కడ కూర్చొని ఈ కులం ఆ కులం అని ఎందుకు మాట్లాడాలి? ఆపాదించడం కూడా చాలా తప్పది, చాలా తప్పు. రేవంత్ గారు పక్కన మాట్లాడినప్పుడు విన్నా కదా, మీరెత్తిన ప్రశ్నకే నేను సమాధానం చెప్తున్నా. వినండి, ఇవాళ ఏ అధికారి ఎవరెవరు ఉన్నారు, మీ చుట్టుపక్కల ఎవరున్నారు, రిటైర్డ్ అయిన వాళ్ళని ఎవరిని తీసుకుంటున్నారు, వాళ్ళ కులాలు ఏంటి, ట్యాగ్ లైన్ ఏంటి అని మాట్లాడాల్సిన విజ్ఞత నా చదువు అది కాదు. సో నేను అనేది ఏంటంటే అధికారులకు ఏం ఆత్మగౌరవం ఇచ్చి ఇలా బురద జల్లుతున్నారు. అరవింద్ కుమార్ గారి మీద బురద జల్లిర్రు, స్మితా సబర్వాల్ గారి మీద బురద జల్లిర్రు, మొన్న సివి ఆనంద్ గారిని డీజీపీ కానియకుండా చేసిర్రు. ఇవాళ వీరిని ఇదా మీరు ఇచ్చే ఆత్మగౌరవం? మీరు కనీసం చదువుకొని కూడా రాలేదు. ఒక్క నిమిషం వినండి, లాస్ట్ పాయింట్ చెప్తా. కనీసం చదువుకొని కూడా రాలేదు, మీరు ఏం మాట్లాడుతున్నారు? ఫస్ట్ ఏమని అంటున్నారు, ఇది చాలా చిన్న విషయం మంత్రి గారు కాదు. ఎక్కడ చిన్న విషయం అండి? ఆయన 10 సంవత్సరాల కెరియర్ ని ఒక ఐఏఎస్ సంపాదించడానికి ఎంత చదవాల్సి వస్తుంది, ర్యాంకు కొట్టాల్సి వస్తుంది. ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ అయితే ఇవాళ 10 years సర్వీస్ ఉండి ముర్తజా రిజ్వీ గారి వాళ్ళ ఇస్తిఫా ఇచ్చేసి ఆయన వెళ్ళిపోతే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే పోతూ మీ మంత్రి ఆయన మీద ఇవాళ అవినీతి బురద చల్లితే అది మీకు చిన్న విషయమా?